శ్రీమాత్రే నమః. ఇవైతే ఎంతో ట్రెండింగ్‌లో ఉన్న ఫ్లోరల్ డిజైన్ బ్యాంగిల్స్ అండి. ఇవి సైడ్ బ్యాంగిల్స్‌గా అయితే చేశాను. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇలాగా ఫ్లోరల్ సెంటర్ క్లిప్స్ అయితే చేశాను. అదే ప్యాటర్న్‌లో ఇప్పుడంతా యూట్యూబ్‌లో చూస్తుంటే చాలా వరకు పెడుతున్నారు. అందుకని చెప్పి నేను మా పాపకి ఉంటుందని చెప్పి చేశాను. కాసు బ్యాంగిల్స్‌తో చేశాను కదా! ఆ కాసు బ్యాంగిల్స్‌కి సైడ్‌గా ఈ ఫ్లోరల్‌వి అయితే బావుంటాయని చెప్పైతే చేశాను. మనం ఇవి గోల్డ్ షేప్‌లో అయితే చేశాను. వైట్ అయితే చేశాను. గోల్డ్ లేదా ఏదైనా కలర్‌లో కూడా మనం శారీ మ్యాచింగ్‌కి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే మేకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓహెచ్‌పి షీట్‌కి ముందుగా ఇలాగ ఫ్లవర్స్ అయితే నేను డిజైన్ చేసి ఉంచుకుంటున్నాను. కింద 8 డ్రాప్ షేప్ కుందన్స్ వచ్చాయి. మిడిల్లో 3mm రౌండ్ కుందన్ అయితే పెట్టాను. దానిపైన 5 డ్రాప్ షేప్ కుందన్స్ అయితే వచ్చాయి. మనకి అరౌండ్ దీనికి ఒక 80 గ్రామ్స్ దాకా మెటీరియల్ అయితే పడుతుంది. కానీ ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలాగా ఓహెచ్పి షీట్కి ఆరిపోయాక నేను ఇలాగ ఎడ్జెస్ అనేది ట్రిమ్ చేశాను దీంతో అగరబత్తితోటి. అప్పుడు ఏంటంటే మనకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇలాగ అన్నీ చేసుకుని అయితే ఇవి ఓహెచ్పి షీట్ మీద ఆరడానికి ఒక 4-5 అవర్స్ ఉంచేస్తే కనుక మనకి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ బ్యాంగిల్కి అంటించినప్పుడు కూడా మనం ఓవర్ నైట్ అయితే ఉంచేయాలి. అప్పుడు ఏంటంటే మనకి బాగా స్టిక్ అయిపోయి B7000తో అంటిస్తాం కాబట్టి ఇంకా ఊడకుండా ఉంటాయి. ఇదిగో చూసారు కదా, అన్నీ అయితే ఇలాగా ట్రిమ్ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడే కొంచెం ట్రిమ్ చేసేటప్పుడు ఆ అగరబత్తి అనేది కాలిపోయింది క్లాత్ మీద. అది కొంచెం చూసుకుంటూ ఉండాలి మనం. ఇదిగోండి ఇలాగ ఎడ్జెస్ అన్నీ మాత్రం ఇలాగా కాల్చేస్తే ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. నేను 4 డిఫరెంట్ టైప్స్గా పేరప్ అయితే చేశాను. మనకి ఇలాగ ఒక 4 బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయనుకోండి, అసలు శారీ లుక్ అనేది మారిపోతుంది. అంటే మనం వేసుకునే జ్యువెలరీని బట్టే కదా మనకి లుక్ అనేది అయితే వస్తుంది. హ్యాండ్ అయితే ఫుల్గా ఉంటుంది బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల. ఇంకా కాసు బ్యాంగిల్ వీడియో అయితే చేసి పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప నేను అవి ఎడ్జెస్ కట్ చేస్తున్నాను అని చెప్పి వీడియో అయితే చూపించింది. తనకి చాలా బాగా నచ్చాయి. ఇప్పుడే వేసేసుకుంటానమ్మా అంది, కానీ కొంచెం ఆరాలమ్మా అని అన్నాను. తర్వాత అయితే వేసుకుందనమాట. ఇదిగో చూసారు కదా, ఇలాగ నేను ఎలిగేటర్ క్లిప్ తోటి బేస్ అదే కొంచెం సపోర్ట్ ఇచ్చాను దానికి, మనకి బాగా స్టిక్ అవ్వడం కోసం. ఇది మనం అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకునేటప్పుడు డిస్టెన్స్. ఫస్ట్ దానికి నాకైతే 12 ఫ్లవర్స్ పట్టగా ఇంకొంచెం గ్యాప్ అనేది ఉండిపోయింది. అందుకని చెప్పి నేను ఇంకొక బ్యాంగిల్ చేసేటప్పుడే కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి 12 or 11 ఫ్లవర్స్ అయితే పడుతున్నాయి. మనకి ఇది 2-4 బ్యాంగిల్స్ చేశాను నేను. 2-6 బ్యాంగిల్స్ అయితే ఇంకొక 2 ఫ్లవర్స్ అనేది ఎక్కువ అవుతుందన్నమాట. 2-2 అయితే కొంచెం తక్కువ అవుతాయి. మనకి ప్రాసెస్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ ఫ్లోరల్ 3D ఫ్లవర్స్ అనేవి కొంచెం ఆరడానికే టైం పడుతుంది. లేకపోతే బ్యాంగిల్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. గోల్డ్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ర్యాప్ చేసేది కూడా నేను కాసు బ్యాంగిల్స్లో అయితే పెట్టాను. ఇదిగోండి ఇలాగా ఎలిగేటర్ క్లిప్స్ తోటి బేస్ చేసేసాను. మనం ఇక్కడే చూసుకోవాలి, అంటే ఫ్లవర్ అనేది అటు ఇటు కొంచెం ఈక్వల్గా వస్తుందా లేదా అనేది. లేదు అనుకోండి మనకి ఆరిపోయాక అయితే మళ్ళీ దాన్ని తీయడం అవుతుంది. అందుకని చెప్పి నేను అలాగా చూసుకుంటూ ఫ్లవర్ అనేది కరెక్ట్గా వచ్చింది లేదు అనేది చూసుకుని ఎలిగేటర్ క్లిప్స్ తోటి అయితే అంటించాను. ఎలిగేటర్ క్లిప్స్ లేదు అంటే కనుక మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే చేసుకోవచ్చు. ఇంకా నాకైతే ప్యారెట్ సెంటర్ క్లిప్ అండ్ బ్యాంగిల్స్ చేయాలని అయితే చాలా ఉంది. అది అయితే మేకింగ్ చూస్తున్నాను. నాకు పర్ఫెక్ట్ డిజైన్ అనేది రావట్లేదు. కొంచెం ప్రాక్టీస్ చేసి అయితే చేయాలి. ఇదిగో చూసారు కదా, ఇలాగ ఆరిపోయాక అన్నీ అయితే తీసేసాను. ఫస్ట్ అయితే 2 బ్యాంగిల్స్ చేశాను. తర్వాత మా పాప అమ్మ చాలా బాగున్నాయి, ఇంకో 2 బ్యాంగిల్స్ కూడా చెయ్యి, మొత్తం 2 హ్యాండ్స్కి ఫుల్ సెట్ ఉంటుంది కదా అంటే నేను ఇంకొక 2 బ్యాంగిల్స్ కూడా చేసేసాను. ఇదిగోండి ఇదైతే ఇంకొంచెం ఆరాలి. బాగా ఆరాక అయితే లుక్ ఉంటుంది. నేను ముందు వీడియోకి చూపించాలని చెప్పి అయితే ఇలా పెట్టేశాను. ఆ బ్యాంగిల్స్ ఏంటంటే నేను గాజులు ఉంటాయి కదా, మనం వాడని గాజులకి అలాగా 2 బ్యాంగిల్స్ అయితే అంటించేసి ఈ డ్రాప్ షేప్ కుందన్స్ని పెట్టాను. మిడిల్లో వేసుకుంటే లుక్ బాగుంటుందని. ఇదైతే నేను ముందు రోజు చేసినవి, అందుకే ఆ 2 బ్యాంగిల్స్ తోటే అటు ఇటు చూపిస్తున్నాను. మర్నాడైతే ఇంకో 2 బ్యాంగిల్స్ కూడా చేశాను. లుక్ అయితే చాలా బాగుంది. ఇవ్వండి కాసు బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం. నేను ఎందుకే ఈ వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ ఎందుకు తీసుకున్నానంటే మనకి దేని మీదకైనా సెట్ అవుతాను. ఇప్పుడు పింక్, గోల్డ్
అలాగే వేటి మీదకైనా మ్యాచ్ అవుతుంది కదని ఇలాగ మనం ఎలాగైనా వేసుకోవచ్చు. ఆ 2 బ్యాంగిల్సే ఉంటే ఇలా మిడిల్లో వేసుకోవచ్చు అన్నట్టుగా నేనైతే ఎలాగ డిఫరెంట్ స్టైల్స్లో వేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను. నాకు కూడా చాలా బాగా నచ్చాయి బ్యాంగిల్స్ అనేవి. మా పాపది నాది కూడా సేమ్ సైజే. నేను హ్యాండ్కి వేసుకొని చూసాను, లుక్ అయితే చాలా బాగుంది. ఫంక్షన్స్కి అలాంటప్పుడు మనం మెయిన్ అట్రాక్షన్గా ఉంటుంది. ఇదిగోండి, మీకు ఎవరికైనా కూడా కావాలి కస్టమైజేషన్ చేయించుకుంటాను అంటే కనుక నా నెంబర్కి పింక్ చేయండి, నేను కస్టమైజేషన్ అయితే చేస్తాను. ఇదిగోండి ఫుల్ సెట్ బ్యాంగిల్ అయితే ఇవి పిక్చర్స్ యాడ్ చేశాను, చూడండి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీకు ఏ సెట్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.